ఆ రెండు జట్లు ఇటు వచ్చేయండి అమ్మా, ఇటువైపు వచ్చేయండి తొందరగా. కమ్ ఫాస్ట్. గేమ్ ఆడుకోవచ్చు, ఇంకోటి ఏమంటే ఇప్పుడు వాళ్ళకు చేసి చాలా ఏదేదో చేస్తున్నారు, బాస్కెట్ బాల్ గురించి ఆలోచించడం, అందువల్ల ఇంకా అది ప్రతి అయిపోయినాయి. మన పిఎస్ లో స్టేట్ ఛాంపియన్షిప్ అండర్-13 గర్ల్స్ అండ్ బాయ్స్ స్టేట్ ఛాంపియన్షిప్ జరిపించాము. స్టేట్ ఛాంపియన్షిప్ ఇమీడియట్ 15 days లో అది మనకు. సో మనకు ఇదే వద్దనేది కదా మస్తానన్నా, గిండి కూడా ఉండేది కాదు. ఇలా గ్రౌండ్ లో ఆడి 52 kgs ఉన్నా, అంటే అంత స్మార్ట్ గా అంత స్టైలిష్ గా బాగున్నా. అక్కడ నుండి బెంగళూరు పోయా, అక్కడ క్లైమేట్ వేరు, ఇక్కడ క్లైమేట్ మాదిర కూర్చోమంటేనే కూర్చో ఉన్నారు. కింద ఆమ్లెట్ వేస్తే ఇప్పుడు వేడి అయిపోయింటుంది, అంత వేడి ఉంది. మేము ఊరికే కూర్చుంటేనే చైర్ల పైన స్వెట్టింగ్. సో మీరు మీ పేషెన్స్ తో పాటు మీ యొక్క కాన్సన్ట్రేషన్, మీ యొక్క పట్టుదలతో బాగా ఆడండి. మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా బాబన్నకు చెప్తే బాబన్న నాకు చెప్తాడు. ఖచ్చితంగా మా నుండి ఎప్పుడైనా కూడా మీకు ఏ సహకారం కావాలన్నా అది 100% ఉంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల దేశానికి నిన్న చూసాము, midnight 2 o'clock వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు బెంగళూరు నుండి నాకు నా స్నేహితులంతా. నువ్వు ఈ ఒక్కరోజు ఉండి చిత్తూరుకు పోయి ఉండాలి అంటే దే లవ్ సో మచ్ ఆఫ్ క్రికెట్. మొత్తం బెంగళూరు అంతా క్రాకర్స్ అట్ ఏ టైమ్ క్రాక్ చేశారు. ఆ వీడియోస్ పెడుతుంటే ఆ ఆనందము అది ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి మాత్రమే దక్కుతుంది. ఈ రోజు డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలందరూ వెళ్ళి బెంగళూరు హెచ్ఎల్ ఎయిర్పోర్ట్ లో ఆ టీం రిసీవ్ చేసుకుంటా ఉంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. అదే మాలాంటి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకొని పోయినా వాళ్ళు కూర్చుని కాడ కూర్చోంటారు, రమ్మన్ రావండి అంటారు. సో స్పోర్ట్స్ కు ఉన్న వాల్యూ అది. మీరు ఇంకా బాగా ఇంకా ట్రైన్ చేసుకుని మంచి ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి మీరు బాగా డెవలప్ అయ్యి చిత్తూరు పేరు నిలబెట్టాల్సిందిగా మా చిత్తూరు టీంని, అలాగే ఆంధ్ర రాష్ట్ర పేరుని నిలబెట్టాల్సిందిగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టోర్నమెంట్. థ్యాంక్ యూ.